కాచి రక్షించెను. నా వేదనలో నా బాధలలో నా తోడుండెను. ఏ శోధనలోనే పడకుండా నన్ను కాపాడెను. నాలోన నీవుండి నాతోనే జీవించి నన్ను ఆదరించినవయ్యా నా యేసయ్యా, నీలోనే దాచినవయ్యా. నీ ప్రేమ చూపినవయ్యా నా యేసయ్యా, ఈ ప్రేమే నాకు చాలయ్యా. నీ తోడుంటే నాకెంతో చాలయ్యా. నీ నీడలో నేనుంటా యేసయ్యా. Good morning and happy Sabbath to all. ఈ సబ్బాతు ఉదయకాలమందు ఈ యొక్క ప్రార్థనకు జూమ్ ప్లాట్ఫామ్లో సమావేశమైన మీ అందరినీ కూడా ఈ యొక్క సబ్బాతు దిన శుభములు తెలియచేస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. Once again, happy Sabbath. And may God bless each one of us as we gather together and worship the Lord. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్ అండి అందరికి. ఇది నా ప్రారంభించుకోగాను పాటలు ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన దేవా, పరలోకపు తండ్రి, గడిచిన సబ్బాతు దినం నుంచి ఈ యొక్క సబ్బాతు దినం వరకు మమ్మల్ని కాచి కాపాడిన ఆయన దేవా, ఈ సబ్బాత్ దిన ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండమని, మరి మీరు తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించు వాక్యాలలో మీరు మాకు తోడుగా ఉండమని, వాక్యం ద్వారా మమ్మల్ని మేము తండ్రి మరి మెరుగుపరుచుకొని మీ రాజ్యానికి సిద్ధపడినట్లు సహాయం దయచేయమని, ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకం నుంచి 27వ పాట పాడతాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమై దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్రోచును. అభయమేపుడానందమానంద మానందమౌగ అభయమేపుడానందమానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. చుచుని సాంద్రము పొంగినన్ అభయమేపుడానందమానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన
దుర్గము దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయమేపు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పిశాచి పూర్ణ బలము నాతో వెనుగులాడ జడియను నశించి శత్రుగణము దేవు నాగవలన మడియును అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయునాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నెప్పుడు నాకు బండుగా అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కీర్తన పుస్తకం నుంచి 163వ పాట పాడుతున్నాను. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము, యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము సమాధానపరచును. యేసు రక్తము సమాధానపరచును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ కాంతినిచ్చును. యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును. యేసు రక్తము నీతిమంతులుగా చేయును. యేసు రక్తము నీతిమంతులుగా చేయును. యేసు రక్తము దుర్నీతిని అంత బాపును. యేసు రక్తము దుర్నీతిని అంత బాపును. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము. యేసు రక్తము నిబంధన నిలుపు మార్గము. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము మూడొందల 11వ పాట పాడుకుందామండి. మార్గము చూపుము ఇంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుదు, పంపుము క్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి.
ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేసి దేవానించే రీతి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. కొడుకుని కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను జూచి పరుగిడుచు ఏతించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. Good morning and happy Sabbath to each one of you. It's a wonderful day the Lord has given to everyone that we could come together and worship Him. The week has been long and we had, but we thank the Lord for His grace. Psalm chapter 27 verse 4 says, "One thing have I desired of the Lord, that I will seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in His temple." Let me take this opportunity to welcome each and every one of you to the Sabbath School program. Thank you. Good morning and happy Sabbath everyone. మన ప్రారంభ పాటగా మన క్రైస్తవ కీర్తన నుండి 2వ పాట పాడుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను, దారిగానక తిరుగుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను, దారిగానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా,
గాయపడిన గొర్రెను నేను. బాగు చేయుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా ప్రభు శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా ప్రభు శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను, సరి చేయుమా ప్రభు వాడుకొనుమా. పనికిరాని పాత్రను నేను, సరి చేయుమా ప్రభు వాడుకొనుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. Let's close our eyes for prayer. Our gracious, loving, mighty Heavenly Father, King of Kings, Lord of Lords, Almighty God, Lord, thank you for bringing us to thy presence. Lord, thank you for protecting all of us until this time, Lord. Thank you for adding one more Sabbath into our lives that we may gather here and worship you, Lord. Lord, thank you for your promise. Lord, wherever 2 or 3 shall gather in my name, I will be in the midst of them, Lord. Lord, now be with us and guide us, Lord. Fill us with your Holy Spirit, Lord. Talk with us and change our hearts, Lord, that we may worship you with our whole heart. Now lead us, Lord, for we ask in Jesus' name. Amen. Good morning and happy Sabbath to all. Today's mission report, Mother's Mother. Maria's mother was very angry when Maria learned from cousin Hamadou that her daughter had Bible. Mother had raised Maria in a non-Christian world religion in the Western African country of Guinea. Mother went to Maria's house, which is in Conakry. "Where is your Bible?" Mother demanded. So Maria said, "It's in my bedroom." So Mother went very angrily into the bedroom. She searched everywhere, but she could not find it. "I did not see the Bible anywhere," she said. So Maria looked into the bedroom. The Bible lay in the plain sight on a table. The next Sabbath, Maria went to Seventh-day Adventist Church a second visit. On that day, she did not go to work at the big store that she owned. Mother did not understand why hadn't she come. So Mother asked Maria, "Where were you?" So she replied, "I was in the church." Mother looked upset. Maria did not know that her family's religion opposed Christianity and even thought that it was praiseworthy to kill the family member who became a Christian. "Mother, I am happy to work all the days, but on Saturday I cannot work," Maria said. So from that day, Maria's mother started beating her. "I would rather see you dead than to see you dishonor us," she said. But the beatings did not change Maria's mind. So Mother blocked the bank account of Maria. So Mother Maria, who used to live a luxurious lifestyle, was confused when she lost access to her funds. So Mother blamed the problem on the Seventh-day Adventists.
Those Christians have somehow managed to steal your money, she said. Maria wasn't disordered from her belief. I have learned that when you have problems in your life, you should pray and give them to Jesus, she said. The beatings continued. Then mother called Maria's husband, a polygamist who lives with her another wife in Germany. After the phone call, he gave Maria a condition. Choose between you and your God Jesus. So Maria asked a question. Can you forsake your God because of me? She asked. No way, he replied. Then why do you ask me to choose between you and my God Jesus? She said. And from that day, his husband refused to answer the call when Maria called him. So when mother saw Maria to stick to her faith, she announced drastic steps. My daughter, since you does not listen to me, then I have to kill you, she said. After a few days, she came to Maria's house and prepared a favorite stew. Unknown to Maria, the stew contained deadly poison. When the stew was ready, mother asked Maria to carry the pot to the table. Maria was hungry, but she decided to take bath first. So Maria bathed. A cat came from nowhere and jumped onto the table, knocking the pot to the floor. Maria did not own a cat. On that day night, Maria's mother called her and found out that Maria was alive. She asked her if she was good. Maria said, I was doing very well. Mother was astonished. After a few days, cousin Hamadou poured out poison into the drinking water of Maria. So after drinking, Maria suffered with severe stomach pain. Hamadou saw her pain and told her what he had done. I am very sorry, he said. The witch doctor asked me to pour the poison into the bottle to purify your body, he said. So immediately Maria called Jacob Jibali, president of the Seventh-day Adventist Church in Guinea, to pray for her. He came to her house and prayed and gave her 5 charcoal pills. After half an hour, she vomited and she recovered. The witch doctor called Maria that evening to find out whether she was dead. He was shocked to hear Maria answer the phone. Maria's mother asked another cousin to help. He arrived to Maria's house with 2 friends and a poison-filled syringe. After sending the housemaid on an errand, he injected Maria in his left arm and fled. The household did not go far beyond and remembered that she had forgotten her phone. So she came back and saw Maria lying down unconscious with a syringe bottle beside. The handmaid knew that Maria and Jacob were friends, and she called them for help. Pastor Jacob and 2 church elders came and took her to the church headquarters and prayed for her. After some time, she vomited and recovered. Maria had no doubt that Jesus protects his children. He can solve a crisis because he knows crisis before they happen, she said. Psalm 68:20 says, Our God is a God who saves. From the sovereign Lord comes escape from death. Part of this quarter's 13th Sabbath offering will help construct Kobaya Academy, a K-12 school in Conakry, Guinea. Thank you. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్ టు ఆల్. ఈ సాబత్ స్కూల్ ముగించుకున్నటకు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేరడానికి నాయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆకాశములు పట్టజాలని దేవా నాయన, పరలోకంలో అనుదినము అనుక్షణము పరిశుద్ధులతో ప్రభువా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుతున్న మా గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. గడిచిన వారమంతా కాచి కాపాడి ప్రభా, ఈ సబ్బతులో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు తండ్రి. ఇప్పుడు సాబత్ స్కూల్ సర్వీసులో అంతా మీరు తోడుగా ఉండి ప్రభా, పాటల్లోనూ నాయన ప్రభా మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయన ఇప్పుడు లెసన్ స్టడీ చెప్పనై ఉండగా మా అందరినీ ప్రభా మీ ఆత్మతో అభిషేకించి ప్రభా వాక్యాన్ని వినడానికి మా మనోనేత్రములు తెరవమని వేడుకుంటున్నాను. అంతేకాకుండా దేవా ఈరోజు ప్రభా నాయన వాక్యం చెప్పనై ఉన్న పాస్టర్ గారిని మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మా అందరి ద్వారా మాట్లాడమని మీకే ఘనత మహిమ ప్రభా ఆరోపణ చెల్లిస్తూ తండ్రి ఈ దీన స్తుతి ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క ఉదయం పాటల కార్యక్రమములోను పాలు పొందిన, అదేవిధంగా ఒక వెల్కమ్ ఆహ్వానము, అలాగే ప్రారంభ పాటలోను, అలాగే మరి ప్రార్థన, అలాగే మిషన్ రిపోర్ట్లోను, మరి క్లోజింగ్ ప్రేయర్లోను మీరందరిలో కూడా పాలు పొందిన, పాట తీసుకున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయంలో మరి మనము సబ్బాతుబడి పాఠాన్ని మనం చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మనల్ని అందరిని కాచి కాపాడి రక్షింపచేసి ఈ నూతన వారములో మరలా ప్రవేశపెట్టినందుకు ఆయనకి వెళ్ళలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మరి ఈ సమయంలో మనం సబ్బాతిబడి పాఠము మనము డిస్కస్ చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వసృష్టికి అధినేత, ఈ సమయంలో మీ విశ్రాంతి దినములో నాయన మీ సంఘముగా తండ్రి మేమందరము కూడి జూమ్ యాప్ లో తండ్రి మిమ్మల్ని స్తుతించుకొనుటకు, ఘనపరుచుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశం తండ్రి. వారమంతటిలో మీరు ఎనలేని దీవెనలు మాపై కృమ్మరించారు తండ్రి. మరి ఈ సమయంలో నాయన మిషన్ రిపోర్ట్ ఇవన్నీ ఆయన మిమ్మల్ని స్తుతించుకుంటూ మీరు మా పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి తండ్రి అనుక్షణము మీకు కృతజ్ఞులమై జీవించగలుగు ఎనలేని భాగ్యతను మాకు ప్రసాదించండి తండ్రి. ఈ సమయంలో నాయన మీ బంగారు వాక్యమును మేము తండ్రి లెసన్ స్టడీ ఇప్పుడు మేము చదువుకోనైంటుండగా మాతో మాట్లాడండి నాయన. మీ ఉద్దేశములు తండ్రి మా ద్వారా నెరవేర్చుకోవాలని మీ ఆశపడుతున్నారు తండ్రి. మీ ఉద్దేశములు నెరవేర్చుకునే బిడ్డలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని తీర్చిదిద్దుకొనమని, మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందపరిచే వారంగా మమ్మల్ని తండ్రి మీరు ఆశీర్వదించమని, కూడి ఉన్న ప్రతి బిడ్డ తండ్రి వారి కుటుంబాలందరినీ నాయన మమ్మల్ని అందరినీ మీ దీవెనలతో నింపుతూ మీ రాజ్యమునకు సిద్ధపరచుకోనమని పాపిగా నేను చేస్తున్న విజ్ఞాపనలు మీరు వింటున్నారు నాయన. మేమందరము కలిసి చేస్తున్న ప్రార్థన మీరు వింటున్నారు. సమయానుకూలంగా సమాధానం దయచేసినందుకు సమయంలో మీరు మాతో మాట్లాడమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారి మహోన్నతమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అరే ఈ వారము వినిపిస్తుందండి? వినిపిస్తుందా?
అక్క. Yes. వినిపిస్తుందా బాబు? Yes. అట్లా ఈ క్వార్టర్ అంతా మనము మేకింగ్ ఫ్రెండ్స్ ఫర్ గాడ్, దేవుని కోసం మనము ఒకరికొకరము స్నేహితులంగా ఉంటూ దేవుని యొక్క వర్తమానాన్ని మనం విస్తరింప చేయటానికి ప్రతి క్వార్టర్ కి మనకి ఇస్తున్నటువంటి ఈ యొక్క క్వార్టర్ లో మనకి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, ఇది 12వ వారంలోనికి వచ్చామండి. 13 వారాలు మనకు ఉంటుంది, 12వ వారంలోనికి వచ్చాము. 12వ వారంలో పంచుకొనుటకు యోగ్యత గల ఒక వర్తమానము, పంచుకొనుటకు యోగ్యత గల ఒక వర్తమానము. అది ఏమిటి? ఎవరితో పంచుకోవాలి? మనం మన తోటి వారితో పంచుకోవాల్సింది. ఈ వర్తమాన వాక్యం అంటేనే బైబిల్ గ్రంథము, మరి అన్ని గ్రంథాలలో రాజగ్రంథమై ఉంటుండగా ఈ రాజగ్రంథము రాజాధిరాజు నుంచి మనకు వస్తుంది కనుక ఇందులోని వర్తమానాల ప్రకారం మనం జీవించవలసి ఉన్నది. మరి దేవుడు మనల్ని ఒక క్రైస్తవులుగాను దేవుని యొక్క నామముని ఎరిగిన వారంగా, ఆయన్ని ఆరాధించే వారంగా మనల్ని దేవుడు మరి పిలుచుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు ఆయనకు ఎల్లవేళలా మనం కృతజ్ఞులమై జీవించవలసినాము. మరి ఈ దినములో కంటత వచనం మనకేంటంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మరి 6, 7 వచనములు. ప్రకటన గ్రంథము ఇది త్రిదూత వర్తమానంలో మొదటి వర్తమానం ఇది. ఈ త్రిదూత వర్తమానము మనము ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరికి మనం తెలుపవలసినటువంటి వర్తమానం ఇది. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమునే గురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. మరి గొప్ప స్వరము ఏమిటి? దేవుని దూత అంటే నిజముగా దేవుని దూతలు కిందకి తిరిగి వస్తారంటారా? కాదు. ఆ దేవుని దూత అంటే వర్తమానము తీసుకుని వెళ్ళేవారు, అంబాసిడర్. కాబట్టి ఈ వర్తమానము తీసుకుని వెళ్ళవలసినది మనమే. మరి ముఖ్యముగా ఈ ప్రకటన గ్రంథము ఎవరితో అందుకే ఎల్లరితో సఖ్యత కలిగి జీవించవలసి ఉన్నాం. ఏ మానవునితో మనం మన సంభాషించేటప్పుడు గాని ఎవరితో మనం కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ ఆ కాంటాక్ట్ ఎట్లాగంటే ప్రశాంతంగా, శాంతియుతంగా, కోపతాపాలు మరి ఈర్ష్య ద్వేషాలు మనలో ఉండకూడదు. ప్రేమ కలిగి, కుటుంబంలో ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, మరి మన సిబ్లింగ్స్ మధ్య ప్రేమ, ఇవన్నీ చూపిస్తున్నప్పుడు మాత్రమే మనము దేవుని వర్తమానాన్ని అందించగలము. మన జీవితము ఎల్లవేళలా మరి దేవునికి అంగీకృతంగా. మరి ఎందు నిమిత్తం ఇప్పుడు మనం ఏమి తెలపాలి? ప్రభువు త్వరగా వస్తున్నారు, తీర్పు తీర్చు గడియ వచ్చింది, ఈ తీర్పులో మనం ఉన్నాము. 1844 అక్టోబర్ 22 తీర్పు మొదలయ్యింది అని తెలపటానికి ప్రభు ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమును పైకి లేపారు. ఎందుకంటే పూర్తిగా మరి ఈ లిటిల్ హార్న్ మరి ఏం చేశాడు? దుష్టుడు క్రూర మృగంతో ఏకమై వారు వాక్యాన్ని మరి ఉన్నది ఉన్నట్టుగా తెలుపకుండా మానవ పద్ధతులు పెట్టి, ఆ పద్ధతులలో క్రైస్తవ రాజ్యం అంతా మరి ఉన్నది ఉన్నట్టుగా వాక్య ప్రకారము త్రిదూత వర్తమానం అందించడము ఇవన్నీ లేకుండా మరి ఈ విధంగా నడిపిస్తూ ఉంటుండగా మరి రిఫార్మేషన్ అప్పుడు స్లోగా
మార్టిన్ లూథర్ గారి దగ్గర నుంచి ముందు నుంచి 1400 1800 మరి ఆయన బయటికి రావటం మూలాన అప్పటి నుంచి ఇప్పుడు 1844 1860 ఈ టైంలో మరి దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని అన్ని సంఘాల్లో నుంచి మరి పైకి లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు మనము చాలా ఓర్పుతోను, అందుకే మరి ఏమంటారంటే దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. ఓర్పు ఎందుకు అవసరం మనకి? పరిశుద్ధులని వాక్యం ఎవరిని గూర్చి పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతుంది? పరిశుద్ధులని ఎవరిని గురించి చెప్తుంది? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము రెండూ కలిసిన వారిని రెండు కలిపి ఉండాల. ఈ రోజు లోకమంతా ఎట్లా ఉందంటే యేసు ప్రభు ఉంటే చాలు, విశ్వాసము కృప ద్వారా మనకు రక్షణ అంటున్నాం. మరి కొంతమంది ఇంకొక గ్రూప్ ఏమంటున్నారంటే యేసు ప్రభుని అంగీకరించడం లేదు, కానీ మరి ఆజ్ఞలు సరిపోతాయి అంటున్నారు. యేసు ప్రభుని అంగీకరించకుండా ఉన్నవారు ఇశ్రాయేలీలు మరి కొంతమంది ఉన్నారు. మరి కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం. మరి ఆజ్ఞలంటేనే అది దేవుని సింహాసనకు పునాది అయి ఉంటుంది, ఆయన గుణలక్షణాలు సూచిస్తుంది. కాబట్టి నా గుణలక్షణాల్లోనికి మీరు రండి అని ప్రభు పిలుస్తున్నారు. ప్రభు ఏం చేస్తున్నారంటే మరి మనకి తెలియకుండా ఏ మానవుడికి అయినా సరే వినిపించకుండా, ఆయన ఎవరో తెలియకుండా ఏ పని చేయటం లేదంటున్నారు. కాబట్టి ఆమోసు 3:7 మనం చూసుకున్నప్పుడు ఏం చెప్తుంది? ఆమోసు 3:7 దేవుడైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు మరి తెలుపకుండా ఏమీ చేయటం లేదంట. తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా ఆయన ఏమీ చేయరు. 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయరు. కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి ఏమీ ఆయన మనకి ప్రకటన గ్రంథము వరకు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన ముందు వస్తున్నారని, ఆది కాండం నుంచి మలాకి వరకు మరి మొదటిసారి ప్రభు వస్తున్నారు అని ప్రతి గ్రంథంలోనూ తెలుపబడింది. అది అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మరి తగిన కాలంలో తండ్రి అయిన దేవుడు అంత్యకాలంలో పంపించారు యేసు ప్రభు వారిని. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు. ఈ 2000 సంవత్సరాలు మరి 1900 సంవత్సరాలు అయిపోయింది. ప్రకటన గ్రంథం మరి ఇవన్నీ ఒక నూతన నిబంధన గ్రంథం వ్రాయబడి 1900 సంవత్సరాలు అయింది. మరి ఈ 1900 సంవత్సరాల నుంచి కూడా ఏమి ప్రభువు చెప్పారో అది అక్షరాల ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరుగుతూ వస్తుంది. మరి ఈ సమయంలో మనం ఎక్కడున్నాము? ప్రభు రాకడ వారు అంగీకరించలేకపోయారు యూదులు. ఈ సమయంలో కూడా ఇంకా అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా ప్రభు వస్తారని చూస్తున్నారు. కానీ మరి ఈ సమయంలో మనము ప్రపంచమంతటికి ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని ఈ యొక్క వర్తమానం, ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను, తీర్పు తీర్చు గడియ వచ్చేసింది, తీర్పు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 175 సంవత్సరాలైంది. వచ్చే నెలతో చూస్తే 175 సంవత్సరాలైంది. 176వ సంవత్సరంలో కూడా పడుతున్నాము. అంటే దేవుని రాకడ అతి త్వరలో ద్వారం దగ్గరే ఉందని ఈ COVID-19 మనకి ఇంకా సూచిస్తూ ఉంది. కాబట్టి దేవునిని మహిమపరుస్తూ ఆయన ఇంకొక మాట 3:3 ఒక మాట వస్తుంది. ఆమోసు 3:3 అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే, సమ్మతింపకుండా ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నామంటే, కుటుంబంలో ఉన్నామంటే, భార్యాభర్తలు అంటే ఒక మాట అనుకుని దాని ప్రకారం మనం ఏం చేస్తాం? సమ్మతించుకుని
మరి ఏ పనైనా చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి వస్తున్నది ఏంటంటే రెండే శక్తులు మనం చూస్తున్నాం. దైవశక్తి, దుష్టశక్తి. మరి దైవశక్తి సత్యము, అసత్యము, ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయం. సో న్యాయవంతుడు దేవుడై ఉన్నారు, సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు, ఆయన ప్రేమామూర్తి అయి ఉన్నారు. ఈ ప్రేమతో మనము ఏకీభవిస్తే దేవుడు ప్రేమయ్య ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే మనము దైవశక్తితో మన చేతులు, డివైన్ పవర్ తో మన ఈ మానవ శక్తి కలిసినప్పుడు అన్నీ మరి లాభకరంగాను, భక్తిపూర్వకంగాను, ఇతరులకు మేలుకరంగా ఉంటాము, దేవుని దృష్టిలో అంగీకృతమైన జీవితం జీవించగలుగుతాము. అదే మనలో గనక ఈర్ష్య, ద్వేషము, పగ ఇట్లాంటివి పెట్టుకుంటే అది దుష్టుని చేతులు కలిగినట్టు. కాబట్టి మనము చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రేమ మాత్రమే మనం చూపించవలసింది. మరి ఇది ఎక్సర్సైజ్ చేసుకోవాల్సింది మనం ప్రతి దినము కూడా. అందుకోసం ఆయనని మహిమపరచడం ఏమిటి? ఆయన మరి మనం తెలుసుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రభువు ఆయన తెలుపకుండా ఏమీ చేయటం లేదు. అంటే ఆది నుంచి మనం చూస్తున్నాం. ఆది నుంచి కూడా మరి నోవహుకి ఎంతగా ఈ ప్రపంచము మరి ఎంతటి పాపముతో నిండిపోయిందో ఇక ప్రభువు తట్టుకోలేకపోయారు. నేను నోవహు ఈ లోకాన్నంతటిని నేను జలముతో ముంచివేయబోతున్నాను అని 120 సంవత్సరములు ప్రజలకు బోధించి ఆయన ఏం చేశారంటే ఆ జల ప్రళయాన్నితో ఈ లోకాన్ని ముంచివేసినట్లు చూస్తున్నాం. అదే ఐగుప్తు దేశంలో మన ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 7-10 తెగుళ్ళు పంపించారు. తెగుళ్ళు పంపిస్తున్నాను మరి 10 తెగుళ్ళు పంపించారు. మరి అలాగే యెరూషలేము నాశనం కాబోతుంది. యేసు ప్రభువారు మరి ఆయన చనిపోయే ముందు, శిలువ మరణం ఆయన పొందే ముందు ఆయన శిష్యులకి తెలిపారు, ప్రభువా మీ రాకడకు సూచనలేంటి అని అడిగినప్పుడు ఆయన ఎంతో కన్నీరు విడిచారు. ఎందుకంటే యెరూషలేము ఏ విధంగా పట్టబడిపోతుందో, యెరూషలేము ఏ విధంగా మరి నాశనము కాబోతుందో అంత భయంకరంగా. ఎందుకు? అవిధేయతను బట్టి. ఈ అవిధేయతను బట్టి యెరూషలేము ఈ విధంగా నాశనం కాబోతుందని ఆయన తెలిపారు. అది కూడా 70వ ఏడిలో జరిగిపోయింది. ఈ విధంగా ప్రభువు చెప్పిన ప్రతిదీ మన నెరవేరుతూ వస్తుంది. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిందేంటి? నేను త్వరగా వస్తున్నాను అని ప్రకటన గ్రంథం అంతా మనకేం చెబుతుందంటే, కాబట్టి మీ యొక్క మార్గములను సరళం చేసుకోండి, తీర్పు తీర్చు గడియ వచ్చేసిందని చెబుతున్నారు. అవును, అదే దానియేలు 7వ అధ్యాయంలో కూడా తీర్పు గ్రంథములు విప్పబడినాయి అని చెబుతున్నారు. అదే ఇప్పుడు నెరవేర్పు జరిగిపోయింది. కాబట్టి ఈ తీర్పులో మనం ఉన్నాం. అప్పుడు నా పేరు ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. కనుక అనుక్షణం ఇదే నాది చివరి రోజేమో మనకు తెలియదు. కాబట్టి మన జీవిత విధానము అనుక్షణము మరి ఆ సత్యాన్ని గురించిన వర్తమానాలు మనం ఇస్తూ, ఈ ప్రకటన గ్రంథం ఏం చేస్తుందంటే, ఆయన మరి ప్రకటన 1:7లో ఏం చెబుతున్నారు? 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దామండి. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. మరి ఆ రొమ్ము కొట్టుకునే వాళ్ళల్లో మనం ఉండకూడదు. ప్రభువా త్వరగా రండి, మమ్మల్ని సిద్ధపరచండి, మేము సిద్ధపడుతున్నాం అని చెప్పి మమ్మల్ని ప్రభువుని ఆహ్వానించే వారిలో మనం ఉండాల. మరి
11వ అధ్యాయం ఒకసారి ప్రకటన 11:15 చూస్తే మనము ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చూసారండి, ఈ యుగ యుగములు మనము ప్రభువుతో జీవించబోతున్నాం. మరి అది మనం పోగొట్టుకోకూడదు. మరి అట్టి లోకానికి మనము అంటే మరి వాక్యం ఏం చెబుతుందంటే మరి అనేక లోకాలు ఉన్నాయని మనకు తెలుసు. అనేక లోకాలలో పాపము లేదు, కానీ ఈ లోకమే మన ఆది తల్లిదండ్రులు ఏం చేశారు? అవిధేయత, పండు తినవద్దు. ది టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అంటున్నాం. ఇది టెస్ట్ ఆఫ్ లవ్. దేవుడు నన్ను ప్రేమిస్తారా, వీళ్ళు ప్రేమించరా, నాకు లోబడతారా లేదా అనే ఒక టెస్ట్. ఇప్పుడు మరి రాబోయే టెస్ట్ మనకు ఉంది మన ముందు. ఈ టెస్ట్ లో మనం పాస్ అవ్వాలా అంటే అనుక్షణము దేవుని సన్నిధితో మనము ఆయన సన్నిధిలో గడుపుకుంటేనే ఆయన చిత్తానుసారం, దేవా మీ చిత్తానుసారం జీవించడానికి నా ఆజ్ఞలు, మీ ఆజ్ఞలు నా హృదయంలో పెట్టుకున్నాను, మీ ఆజ్ఞలు నా హృదయంలో ఉంచుకున్నందుకు నేను పాపం చేయలేకపోతున్నాను అన్నాడు దావీదు మహారాజు. ఇట్టి విధంగా ఆజ్ఞలకు ఎంత ప్రాముఖ్యత ఉంది అన్నది ఈ దినంలో ఆజ్ఞలు లేవంటే కుదరదు. మరి మనం ఈ ఆజ్ఞలు ఉన్నాయని ఆజ్ఞానుసారం జీవించడం, ఈ ఆజ్ఞలలో మరి ముఖ్యంగా ప్రతి ఆజ్ఞ ముఖ్యమే. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడని యెహోవాను ప్రేమించాలని మొదటి ఆజ్ఞలో మొదటి 4 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే దాంట్లో 6 ఆజ్ఞలు ఇమిడి ఉన్నట్లు మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆయన ఆజ్ఞానుసారం మరి మధ్యగా ఏముందంటే 14 మనం ఒకసారి ప్రకటన 14 మనం చూస్తే 14వ అధ్యాయంలో ఆయనను మరి మహిమపరచడం అంటే ఏంటి, నిత్య సువార్త ఏంటి? ఈ నిత్య సువార్త ఇది నిరంతరం ఉండేది. ప్రభువారు ఏం చెప్పారంటే మరి మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి, నాకు శిష్యులుగా చేయండి, ఈ సువార్తను ప్రకటించమన్నారు. అలనాడు మరి శిష్యులు వెళ్ళి ప్రపంచ నలుమూలకు వెళ్ళి ప్రకటించారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరము క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్మాము అంటే ప్రతి ఒక్కరము ఆయన శిష్యులంగా మారాలి. మనమే యాజకులంగాను, మనమే మరి పాస్టర్ గారే ప్రతిదీ చెప్పవసల్లా. మనం తెలుసుకున్నామంటే సాక్షులుగా ఉంటున్నాం. మన కుటుంబంలో అందరు మారాలనుకుంటున్నాం, మన సంఘాల్లో మారాలనుకుంటున్నాం, ఇవన్నీ అనుకుంటున్నాం. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? యేసు ప్రభు ఎందుకంటే ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించాలి, నిజమైన దేవుడు ఆయన. అందుకు సృష్టికర్తలు మన స్నేహితులు మరి హైందవులు విగ్రహారాధికులు ఉన్నారనుకోండి, వారికి ఎలా మనం తెలపాలి? అదే రీతిగా మరి సండే ఆరాధన చేస్తున్నారు మన 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 ప్రియులు, మన సంఘ మరి తోటి వారందరూ. మరి ఇది కాదు. మరి నిజముగా దేవుడు ఏం చెబుతున్నారు? వాక్యం అంతా ఏం చెప్తుంది? నా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంగా ఆచరించండి అని ప్రభు ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు కొత్తగా యూదులకు చెప్పట్లేదు ఆయన. ఆదికాండము 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే నా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంగా ఆచరించి నేను సెపరేట్ చేశానని చెప్తున్నారు. ఇది ప్రపంచం అంతా, క్రైస్తవ ప్రపంచం అంతా మర్చిపోయింది, ప్రపంచం అంతా మర్చిపోయింది. ఈ ఒక వర్తమానమును తీసుకొని రావటానికి 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే 7వ దినమున ఇందులోనే ఒక కంప్లీట్ వర్తమానం కనిపించేస్తుంది. కంప్లీట్ వర్తమానం ఎట్లాగా 7వ దినమున. ఎందుకు అన్ని ఎవరు 7వ దినమున చేయటంలా? అడ్వెంట్ ఎందుకు? యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు, 7వ దినమున మనం ఆయన ఆరాధించాలి అనే ఒక వర్తమానము ప్రకటించడానికి అడ్వెంటిస్ట్ సంఘాన్ని పైకి లేపారు ప్రభు. అది అనేక మందిని ఎవ్వరూ తెలుసుకోకుండా దుష్టుడు ప్రపంచాన్ని అడ్వెంటిస్ట్ సంఘానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నాడు. ఏంటి వాళ్ళు? యూదులు లాంటి వాళ్ళు యూదులు చేసినట్టు చేస్తున్నారు.
ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కానీ ఆ ప్రచారం మరి అది దేవుడు, అది మనం వమ్ము చేయాల. ఎట్లాగా? మన ప్రవర్తన ద్వారా. కాబట్టి ఆయనని మహిమపరచడం అంటే ఏంటి? తీర్పు తీర్చు గడి వచ్చిందని ఎవరికి చెప్పాలి మనం? ప్రతి ప్రజ, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి వంశపు వారు, అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళవలసిన ఈ యొక్క గంభీరమైన వర్తమానం. మరియు ఏమంటున్నారు? తీర్పు తీర్చు గడి వచ్చేసింది అని మనం ఇప్పుడు హైందవ దాంట్లో ఏమంటున్నారు? యముడు ఉన్నాడు, మరి ఏదో నిత్యము కాలుతా ఉంటారు అని చెప్తుంటారు. కానీ ఏమిటి? ప్రతి గ్రంథంలో, ప్రతి ఒక్క మతంలోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు నిజమైనది ఏమిటి? ప్రతిదానికి కౌంటర్ ఫిట్ పెట్టాడు దుష్టుడు. మరి సబ్బాతు ఆచరణకి కౌంటర్ ఫిట్ ఏం పెట్టాడు? సండే ఆరాధన పెట్టాడు. ప్రభువారు నా దినముల అది నేను పరిశుద్ధపరుచుకున్నాను, నాకు ఇష్టకరమైన దినము, నాకు మనోహరమైన దినము, మీకును నాకును మధ్య సూచనగా పెట్టాను. ఈ రోజు గనుక ప్రపంచం అంతా నిజముగా నిజదేవుని ఆరాధిస్తుంటే ఈ పరిస్థితి ఉండుండేది కాదు. కనుక ఇది ఎవరికి మధ్య జరుగుతున్న పోరాటం? యేసు ప్రభువారికి దుష్టునికి జరుగుతున్న పోరాటంలో మనం అందరము పాలిభాగస్థులమై ఉన్నాము. ఇందుకోసమే ఇద్దరు కలిసి ఏకీభవించకుండా ఇద్దరు కలిసి నడుతురా. ఎవరితో మనం ఏకీభవించాలా? యేసు ప్రభువారితో ఏకీభవిందామా? దుష్టునితో ఏకీభవించాలా? ఇది మనం స్వయంగా తీసుకొనవలసిన నిర్ణయాలు. ఆయన మహిమపరచడం అంటే ఏంటి? ఆయన మరి ఏమంటున్నారు? 7వ వచనం, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. భయపడటం అంటే ఏంటి? ఊరికే భయంతో ఇట్లా ఉండటం కాదు. ఆ భయము ఏ విధంగా ఉంటుంది అంటే, భయమును విధేయతతో కూడిన, ప్రేమతో కూడిన, ఆయనకి విధేయత చూపిస్తాం. ప్రేమ ఉంటుంది అందులో. భయం అనేది ఆయన ఏదో చేసేస్తారు, మనం చంపేస్తారు, ఆ భయం కాదు. వినయముతోను, ప్రేమతోను, మరి సంపూర్ణ సమర్పణతోను ఉంటుంది. అది సజీవ యాగం చేసుకోండి మిమ్మల్ని అన్నారు. ఆయన మన కోసం సజీవ యాగం చేసుకున్నాడు. మనమేం చేయాలి? మనము కూడా ఆయనకి సంపూర్ణంగా విధేయతలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి అప్పుడు ఆయనని మనము మహిమపరుచుతున్నట్లు. ఈ మహిమ ఏమిటి? తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసిన వానికే నమస్కారం చేయండి. నమస్కారం అంటే మనం ఆయనను పూజించటం, ఆరాధించటం. అసలు ఆరాధనకి ఒక దినము ఆయన పెట్టుకున్నారు. లేవియకాండం 23:3 ఏమంటున్నారు? వారము 7వ దినము నాకు పరిశుద్ధ దినము, మీరు ఆ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇంత ఖచ్చితంగా ఆయన ప్రభు చెబుతుంటే మరి ఈ రోజు క్రైస్తవులందరూ అది డెఫీర్ అయిపోయింది. అది అసలు మనం పట్టించుకోవట్లా. ఈ విషయం మరచిపోయిన ఈ విషయం తెలపడానికి మనల్ని పైకి లేపారు ప్రభువు. మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన మనల్ని ఈ సబ్బాతు ఆచరణ అనేది అసలు ఆరాధన ఆధీనము చేయాల. ఇది ఒక హార్ట్, ఒక గుండెకాయ అన్నమాట. ఈ ఆరాధన ఈ దినములే చేయాల. ఆయనని ప్రతి దినము ఆరాధన చేసుకోవచ్చు. ఇది స్పష్టంగా ఇప్పుడు మనం ప్రతి మానవునికి తెలపవలసిన అవసరం. మన ఫ్రెండ్స్ ఉన్నారు, హైందవులు ఉన్నారు. మరి ఎట్లాగా? ఏం చేయాలి? ఈ హైందవులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? శుక్రవారం వచ్చేసిందంటే వాళ్ళు సాయంత్రానికి అన్ని చక్కగా శనివారం ఒంటి పొద్దు అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఆది నుంచి. అది మనం గ్రహించుకుంటూ ఆయనని మహిమపరచుకుంటూ, ప్రభువా మిమ్మల్ని మహిమపరిచే వారంగా ఈ దినములో వస్తున్నామంటే ఆయన మహిమపరుచున్నాం. మహిమపరచడం అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క చిత్తంలో జీవించడం. ఆయన గుణలక్షణాలు ఏంటి? దీర్ఘశాంతులు, మరి ప్రేమ, సంతోషము, సమాధానం. మరి చూస్తే మన ఆత్మఫలాలు, ఇవన్నీ ఆత్మఫలాలు ఎలా వస్తాయి మనకి?
దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు ఏమంటున్నారు? నీటి కాలువ యోరబడిన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాము. అలాగా నేను ఉంటున్నానా? ఆ ఫలాలు ఏంటి? ఆ ఫలాలు చివరికి ఏంటి? ఆత్మఫలాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఇవి మన దీనికోసమే ప్రభు ఎదురు చూస్తున్నారంట. ఈ విధంగా మనం ఎవరైతే ప్రభు యొక్క మరి స్వరూపంలోనికి మారితేనే, ప్రభు యొక్క స్వరూపంలోనికి మారే వరకు ఆయన రాకడికి వచ్చే ముందు ప్రభువు యొక్క స్వరూపంలోనికి మారేంత వరకు మనల్ని ఎదురు చూస్తున్నారంట. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అంటే ఈ 1,44,000 మంది మనం చూస్తే మొదటి 14వ అధ్యాయంలో 1,44,000 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్న. 1,44,000 మంది అంటే ఒట్టి 1,44,000 మంది కాదు, అంటే అనేక మంది. ఇది ఒక సింబాలిక్. కాబట్టి మరియు నేను చూడగా ఏమంటున్నారు ఆయన? ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితో. అవును, ఈ 144,000 మందిలో మనం ఉండాలా. వీరు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నారు? మరి ఆయన తండ్రి నామము కలిగి ఉన్నారు. ఆయన నామము ఆయన తండ్రి నామము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని మనం అంగీకరించుకోవాలా. అదే రీతిగా ఇంకా వీరు స్త్రీ సాంగత్యము నెరుగని వారు, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు. అంటే ఇప్పుడు ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు మనకు. ఎట్లాగా? ఒక స్త్రీ వేశ్యాస్త్రీ కనిపిస్తుంది, ఇంకొక స్త్రీ 17వ అధ్యాయంలో వేశ్యాస్త్రీ. అంటే వేశ్యాస్త్రీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క చిత్తంలో అంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా మానవుల యొక్క పద్ధతులు ఏవైతే ఇది చేశారో, ఇప్పుడు చూస్తే మనకు చాలా ఉన్నాయి అలాంటి పద్ధతులు. ఏమిటి? ఇప్పుడు బాప్తిస్మము అంటే ఇమ్మర్షన్ బాప్తిసం అంటే మరి సంపూర్ణంగా నీటిలో మునిగి తేలాల, మునిగి పైకి రావాల. దాని అర్థం ఏంటంటే పాత జీవితం లో చనిపోయాము, క్రొత్త జీవితంతో బయటకు వస్తున్నాం. కానీ ఈనాడు ఏముంది? చిలకరింపు బాప్తిసం వచ్చింది. ఎవరు పెట్టారు ఇది? చిలకొమ్మ పెట్టింది. అది ఒక సంఘం పెట్టింది. ఆ సంఘం ఎవరు? రోమన్ కథోలిక్ సంఘం. ఈ సంఘంలో ఏం జరుగుతుంది? వీటన్నిటిని ఈ స్త్రీ ఏం కలిగి ఉంది? తన నొసటి మీద దేవదూష నామములతో నిండుకొని ఉంది. చూసారా? ఆ స్త్రీ దేవదూషణ నామంలో దేవుని దూషించడం. మరి అనేకమైనటువంటి మరి ఇప్పుడు మనము గనక కమ్యూనియన్ సర్వీస్, ప్రభురాత్రి సంస్కారం తీసుకోవాలంటే ఏం చేయాలా? యేసు ప్రభువారు ఏ విధంగా చేశారో పాదములు కడిగి తర్వాత ఆయన యొక్క శరీరమును భుజించుట, ద్రాక్షారసం అంటే రక్తమును ఆయనలో పాలిభాగస్సులో త్రాగుట అని అర్థం. కానీ ఇప్పుడు దీనికి ఏం పెట్టారు? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు. అది కంప్లీట్నెస్ లేదు. ఎట్లాగా? కాళ్ళు ఆ ప్రభువారు పాదాలు కడిగి చేశారు. ఈ విధంగా మీరును చెయ్యండి నేను వచ్చే వరకు. ఎక్కడన్నారు? నేను పరలోక రాజ్యంలో మరలా మీతో పాటు నేను చేసే వరకు నేను మరలా ద్రాక్షారసం ముట్టను అంటున్నారు ప్రభు. మరి ఇంత ఖచ్చితంగా చెప్పే వాటిని రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే చాలంటున్నారు. మరి ఇవన్నీ మరి దేవదూషణం. అది దేవుడు చెప్పింది చేయట్లేదు, దేవదూషణ. మరి ఆదివారం ఆరాధన అని ఎక్కడా లేదు మనకి. కానీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ దేవదూషణ నామములు అన్నమాట. కానీ మరి ఈ 1,44,000 మంది ఏం చేస్తున్నారు? అది ఆ స్త్రీ. ఏ స్త్రీ? వేశ్యాస్త్రీ. మన పరిశుద్ధ స్త్రీ అంటే దేవుని చిత్తంలో ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నారంట. ఏమనుంది? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించరు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. చూసారా? వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు, వీరు అనింద్యులు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటమే.
మనం నిందారహితులుగా ఉండాలి. ఏ నింద మన మీద ఉండకూడదు. సత్యవంతులుగా మరి ఈ యొక్క ఇందులో నుంచి బయటికి రండి నా ప్రజలారా, బబులోనులో నుంచి బయటికి. బబులోను అంటే ఏంటి? గలిబిలి చేసేసింది ఇతర స్త్రీ. కానీ ఆ గలిబిలిలో నుంచి బయటికి రండి అని మరి పరిశుద్ధ స్త్రీని ఆయన బయటికి తీసుకొచ్చేవారు. ఆ పరిశుద్ధ స్త్రీయే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంగా ఎవరెవరైతే ప్రపంచంలో ఎవరెవరైతే ఈ మరి పరిశుద్ధ స్త్రీలోనికి వస్తారో, ఇప్పటి వరకు కొంతమంది తెలియక సండే ఆరాధిస్తున్నారు, విగ్రహారాధనలు చేస్తున్నారు. వీరన్నిటి నుంచి బయటకు ఆయన ప్రజలు ఉన్నారు. ఈ బబులోనులో ఆయన ప్రజలు ఉన్నారు. వారందరికీ ఈ వర్తమానం ఇవ్వటానికి మనల్ని ఎంపిక చేసుకున్నారు ఆయన. కనుక ఇప్పుడు మనము ఈ యొక్క ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు, చివరి వర్తమానము, నా ప్రజలారా రండి. మరి ఈ వర్తమానము నా బిడ్డలందరికీ మీరు తెలపాల. బబులోనులో నా బిడ్డలందరూ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని మనకు పిలుపునిస్తున్నారు. కాబట్టి ఆయనను మహిమపరచడానికి, ఆయన చిత్తంలో జీవించడానికి ముందు మనం జీవిస్తూ, ముందు నేను శుద్ధిపరచుకోవాలి, ఆయన సమర్పించుకుని. ఈ విషయం మన పక్కవారు అంటే ఎందుకు, మన జీవిత విధానం చూసి పక్కవారు మారాల. కుటుంబంలో గాని, ఇరుగు పొరుగు వారు గాని, సంఘంలో గాని ఇట్టి జీవిత విధానము. ప్రభువా త్వరగా రండి, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పే వారిలో మనము నిలవబడి ఉండాలి. ఇట్టి విధంగా ఈ లోకానికి వెలుగు. అందుకే ఇట్టి వారిని వెలుగుని వెదజల్లే వారంగా వాక్యం చూపిస్తుంది 18వ అధ్యాయంలో కూడా. ఏ విధంగా ఆయన యేసు ప్రభువారు వెలుగై ఉన్నారు. ఈ చీకటిలో ఉండిపోయినటువంటి జనాన్ని వెలుగులోనికి తీసుకురావాలి. మరి అందుకోసం దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నారు. కాబట్టి మనం ఒక్కొక్కరము దేవుని చిత్తంలో ఆయనకి ఇష్టకరంగా, ఆయన్ని మహిమపరుస్తూ, త్వరగా ఆయన చేస్తున్నటువంటి మనకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మన ఈ సబ్బాతు సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ, మరి దేవుని ముద్ర ఏంటి, మృగం ముద్ర అంటే యేసు, మరి దేవుని ముద్ర అంటే సబ్బాతాచరణ, మరి మృగము ముద్ర అంటే ఆదివార ఆచరణ. కాబట్టి ఇందులో ఇది మనకి ఈ జ్ఞానముతో దేవుడు నింపుతూ ముందుకు వెళ్ళాలని నా ప్రార్థన, మనందరి ప్రార్థన. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ us all. Close with prayer, Akka. మహోన్నతుడా, అతి పరిశుద్ధుడా, ఈ సమయంలో మీరు వాక్యంతో మాతో మాట్లాడారు తండ్రి. ఈ తండ్రి, ఈ సబ్బాతు దినము ఎంత ప్రాముఖ్యమో మాతో మాట్లాడుతున్నారు. మా సమస్త పాప దోషములు ఈ దినములో క్షమిస్తానన్నారు, పరిశుద్ధులుగా చేసి ఆశీర్వదిస్తానన్నారు తండ్రి. వారమంతట్లో మేమందరము ఏ పాపములు చేసినప్పటికీ నాయన మిమ్మల్ని తండ్రి మా పాప దోషములన్నీ క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుమని రాబోయే కార్యక్రమం అంతటి మీ యొక్క అధీనంలో పెట్టుచుంటుండగా మీ ప్రియ సేవకులు మాట్లాడనంటుండగా బిడ్డ ద్వారా మీరు మాట్లాడు, మా హృదయాలు తండ్రి మీ వైపుకు త్రిప్పుకుంటూ మీ తండ్రి సబ్బాతు దీవెనలు మేము పొందుకొని మిమ్మల్ని ఘనపరచుకోగలిగే భాగ్యతను ప్రసాదించమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారి సర్వశక్తి గల నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen.